శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం మూడవ టిష్యూ సాల్ట్ అయిన క్యాల్కేరియా సల్ఫ్యూరికా గురించి మాట్లాడుకున్నాం కదా. అది శరీరంలోని మలినాలనెలా బయటకు పంపుతుందో వివరంగా చర్చించాం. అవునండి, అది చాలా ముఖ్యమైన ప్రాసెస్. మరి ఈ రోజు మన చర్చ దేని గురించి అంటే, శరీరంలో వచ్చే ఏ రకమైన జ్వరానికైనా వాపునకైనా ప్రథమ దశలో వాడాల్సిన బ్రహ్మాస్త్రం లాంటి మందు, అలాగే రక్తహీనతను పారద్రోలే ఒక అద్భుత ఔషధం, అదే ఫెర్రం ఫాస్ఫోరికం. ఇది మన టిష్యూ సాల్ట్ నెంబర్ 4. నమస్కారం. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మనం క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ని గమనిస్తే వ్యాధి బాగా ముదిరిన తర్వాత దానికి చికిత్స చేయడం కన్నా అసలు వ్యాధి మొదలైన తొలి దశలోనే, అంటే ఆ ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని అరికట్టడం అత్యుత్తమం గదా. ఖచ్చితంగా. రాకుండా చూసుకోవడం లేదా ముదరకుండా ఆపడం ముఖ్యం. సరిగ్గా చెప్పారు. డాక్టర్ షూస్లర్ గారు ప్రతిపాదించిన బయోకెమిక్ విధానంలో ఈ బాధ్యతను ఫెరం ఫాస్ఫోరికం తీసుకుంటుంది. దీన్ని మనం సమగ్రంగా అర్థం చేసుకుంటే అసలు కణాల స్థాయిలో మన శరీరం వ్యాధులతో ఎలా పోరాడుతోందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది మన శరీరంలో ఒక రక్షక భటుడిలాగా పనిచేస్తుందన్నమాట. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు ఈ ఫెర్రం ఫాస్ఫోరికం రసాయనపరంగా లేదా శారీరక పరంగా మనలో ఏం చేస్తుంది? ఫెర్రం ఫాస్ఫోరికం అంటే ఐరన్ ఫాస్ఫేట్ అండి. మన ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ హిమోగ్లోబిన్ లోపలుండే ప్రధానమైన మూలకమే ఈ ఐరన్. ఓకే, మరి దీని పనేంటి? దీని ఏకైక మరియు అతి ముఖ్యమైన పనేంటంటే, మనం పీల్చుకునే గాలిలోని ప్రాణవాయువును, అంటే ఆక్సిజన్ను ఒక అయస్కాంతంలా ఆకర్షించి రక్తం ద్వారా శరీరంలోని ప్రతి అణువుకు, ప్రతి కణానికి చేరవేయడం. ఇది బేసిక్ ఫంక్షన్. అంటే ఒక రకంగా ఇది మన శరీరంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే ఒక డెలివరీ ట్రక్ లాంటిది అన్నమాట. ఖచ్చితంగా. అంతేకాకుండా మన రక్తనాళాల గోడలలో ఉండే కండరాలకు తగిన బిగుతును, అంటే ఒక టోన్ని ఇచ్చేది కూడా ఈ ఫెర్రం ఫాస్ఫోరికం మాత్రమే. బాగుంది. కాని నాకిక్కడో డౌట్. ఈ డెలివరీ సరిగ్గా జరగకపోతే, అంటే ఈ లవణం శరీరంలో లోపిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడే మనం శారీరక ధర్మాలను కొంచెం లాజికల్గా అర్థం చేసుకోవాలి. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం శరీరంలో ఈ లవణం తగ్గినప్పుడు కణాలకు సహజంగా వెళ్లాల్సిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. కాని కణాలు ఆక్సిజన్ లేకుండా బతకలేవు కదా. అవును, వాటికి ఎనర్జీ కావాలి. సో అప్పుడు మెదడు ఏం చేస్తుందంటే, ఆ ఆక్సిజన్ లోపాన్ని త్వరగా భర్తీ చేయడానికి శరీర జీవక్రియల వేగాన్ని అమాంతం పెంచేస్తుంది. గుండె రక్తాన్ని మరింత వేగంగా పంప్ చేస్తుంది. శరీరం ఒక ఇంజిన్లాగా చాలా వేగంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఓహో, అంటే ఆ వేగం వల్ల? అవును, ఆ తీవ్రమైన శ్రమ వల్ల, ఆ రాపిడి వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా పెరిగిన ఉష్ణోగ్రతనే మనం జ్వరమంటున్నాం. ఒక వ్యాధి కాదనమాట. అది శరీరం తనను తాను రక్షించుకునే క్రమంలో జరిగే ఒక పరిణామం. అద్భుతంగా చెప్పారు. ముమ్మాటికి అదే. ఆక్సిజన్ అందక కణాలు పడుతున్న ఆరాటం వల్ల పుట్టిన వేడేది. మరి అలాంటప్పుడు జ్వరాన్ని వెంటనే మందులు వేసి అణిచివేయడం సరైనదేనా? ఆక్సిజన్ కోసం శరీరం చేస్తున్న పోరాటాన్ని మనం బలవంతంగా ఆపేసినట్లు కాదా? మీరడిగిన ఈ లాజిక్ వల్లే జ్వరాన్ని ఎప్పుడూ కృత్రిమంగా అణిచివేయకూడదు అని క్లాసికల్ హోమియోపతి పదే పదే చెబుతుంది. మీరు బలవంతంగా జ్వరాన్ని తగ్గించే మందు వేస్తే కణాలకు ఆక్సిజన్ అందక అవి చనిపోవడం మొదలవుతాయి. అరెరే, ఇది చాలా ప్రమాదం కదా. అవునండి. దానికి బదులుగా మనం ఈ ఫెర్రం ఫాస్ఫోరికం ఇస్తే ఇది వెంటనే రక్తంలోకి వెళ్లి ఆక్సిజన్ను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కణాలకు కావలసిన ఆక్సిజన్ అందగానే ఇక శరీరానికి పోరాడాల్సిన అవసరం తీరిపోయి జ్వరం దానంతటా అదే శాంతించిపోతుంది. సరే, ఇందాక మీరు రక్తనాళాల కండరాలకు ఇది బలాన్ని ఇస్తుందని చెప్పారు. అంటే ఈ లవణం తగ్గినప్పుడు ఆ కండరాలు సడలిపోతాయా? అవును. ఆక్సిజన్ అందకపోతే కండరాలు తమ టోన్ని కోల్పోయి వదులుగా అయిపోతాయి. దానివల్ల ఎలాంటి సమస్యలొస్తాయి? రక్తనాళాలు సడలిపోతే బ్లీడింగ్, అంటే రక్తస్రావం జరుగుతుందంటారు కదా. కరెక్ట్గా కనెక్ట్ చేశారు. కండరాలు సడలిపోవడం వల్లే ముక్కు నుంచి రక్తం కారడం లాంటి రక్తస్రావాలు జరుగుతాయి. పేగుల కండరాలు సడలిపోతే విరేచనాలు కూడా వస్తాయి. ఓహో, మరి ఎక్కడ్నించి రక్తమొచ్చినా దీన్ని వాడవచ్చా? దీనికేమైనా ముఖ్య లక్షణాలున్నాయా? ఇక్కడే ఒక ఖచ్చితమైన నియమముంది. శరీరంలో ఎక్కడ్నుంచి రక్తం వచ్చినా అది స్వచ్ఛమైన ఎరుపు రంగులో, అంటే బ్రైట్ రెడ్ కలర్లో ఉండి
బయటకు రాగానే త్వరగా గడ్డకట్టే స్వభావం ఉంటే అప్పుడు మాత్రమే ఫెర్రం ఫాస్ఫోరికం వాడాలి. అంటే స్వచ్ఛమైన ఎరుపు రంగు రక్తమనేది ఒక కీ ఇండికేషన్ అన్నమాట. నల్లగా వచ్చే రక్తానికి ఇది కాదు అంటారు. అవునండి. నల్లగా లేదా ఉండలుగా వస్తే ఇది కాదు. ఇక ఇంకో ప్రధాన లక్షణమేంటంటే ఏ జ్వరమైనా, నొప్పైనా, వాపైనా పస్ అంటే చీము చేరకముందు వచ్చే ప్రథమ దశలో ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఫస్ట్ స్టేజ్లో మాత్రమే అన్నమాట. ఖచ్చితంగా. కణజాలం ఎర్రబడి, వాచి, వేడిగా ఉండే తొలి దశలో ఇది దివ్యౌషధం. రైట్. ఈ కండరాల సడలింపు, ఆక్సిజన్ లోపమనే కాన్సెప్ట్ వింటుంటే నాకు వివిధ వయస్సుల వారి సమస్యలు గుర్తొస్తున్నాయి. కేవలం థియరీ కాకుండా అసలు ఈ లవణం వివిధ అవయవాలపై ఎలా పనిచేస్తుందో మన శ్రోతల కోసం కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా అండి. ముందుగా చిన్నపిల్లల నుంచి మొదలుపెడదాం. శిశువుల్లో అయితే ఎలాంటి సమస్యలకు ఇది వాడచ్చు? శిశువుల్లో పళ్ళు వచ్చే సమయంలో చిగుర్లు వాచిపోయి ఎర్రబడి జ్వరం వస్తుంది చూశారా? ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళాలు ఉబ్బి ఉంటాయి. ఆ తొలి దశలో ఈ లవణమిస్తే వెంటనే ఉపశమనం వస్తుంది. మరి కొంచెం పెద్ద పిల్లల్లో అయితే? ముక్కు నుంచి రక్తం కారడం చూస్తుంటాం కదా? అవును, ఎపిస్టాక్సిస్ అంటారు దాన్ని. ముక్కు నుండి రక్తం కారడం. అలాగే బ్రాంకైటిస్కు ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే పిల్లలు పగటిపూట నిద్రలో పక్కదడపడం. ఆగండి. పగటిపూట పక్కదడపడమా? ఇది కొంచెం విచిత్రంగా ఉందే. రాత్రిపూట కదా సాధారణంగా తడిపేది. అవునండి. దీన్నే డయూర్నల్ ఎన్యూరెసిస్ అంటారు. మూత్రాశయ కండరాలకు ఆక్సిజన్ అందక అవి బిగుతును కోల్పోతాయి. కంట్రోల్ తప్పుతుంది. ఫెర్రం ఫాస్ఫోరికం ఆ కండరాలకు బలాన్నిచ్చి ఈ సమస్యను నివారిస్తుంది. ఓహో, మూత్రాశయ కండరాల బిగుతు కోల్పోవడమంటే మహిళల్లో కూడా దగ్గినప్పుడు మూత్రం పడిపోయే సమస్య ఉంటుంది కదా, అలాగే వృద్ధుల్లో కూడా మూత్రం ఆపుకోలేకపోవడం చూస్తుంటాం. వీటన్నింటికీ ఈ కండరాల బలహీనతే కారణమా? అద్భుతంగా పట్టుకున్నారు. మహిళల్లో దగ్గినప్పుడు మూత్రం పడిపోవడం, వృద్ధుల్లో మూత్రం ఆపుకోలేకపోవడం, వీటన్నింటి వెనుకున్న లాజిక్ ఒక్కటే: మూత్రాశయ కండరాల వదులుతనం. ఈ లవణం ఆ కండరాలకు తిరిగి ప్రాణవాయువును అందించి టోన్ని పెంచుతుంది. అంటే వయస్తో సంబంధం లేకుండా ఇది రూట్ కాజ్ మీద పనిచేస్తుందన్నమాట. మరి మహిళలకు సంబంధించిన ఇతర సమస్యల్లో దీని పాత్ర ఎలా ఉంటుంది? స్త్రీలలో బహిష్టు సమయంలో వచ్చే నొప్పులు, ముఖం ఎర్రబడటం, గర్భాశయ వాపుల తొలిదశలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే వృద్ధాప్యంలో రక్తనాళాలు బలహీనపడటం వల్ల వచ్చే రక్తంతో కూడిన మలబద్ధకం, శారీరక నీరసానికి ఇది అద్భుతంగా సాయపడుతుంది. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇక అవయవాల వారీగా కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా కళ్ల సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఈ కాలంలో స్క్రీన్లు ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు ఎర్రబడటం, మంటలు బాగా పెరిగిపోయాయి. వీటిపై ఇదే ఎలా పనిచేస్తుంది? కళ్ల విషయంలో ఫెర్రం ఫాస్ఫోరికం నిజంగా ఒక రక్షకుల్లా పనిచేస్తుందండి. కళ్ల కలక, కళ్ళు ఎర్రబడటం లాంటి వాటిలో చీము లేకుండా కేవలం మంట, నొప్పి ఉన్నప్పుడు దీన్ని వాడాలి. చీముండకూడదు. పాయింట్ నోటెడ్. అవును. ముఖ్యంగా కళ్లలో ఇసుక పోసినట్లు గుచ్చుకునే భావన ఉన్నప్పుడు ఇది ఎంతో ఉపశమనాన్నిస్తుంది. రక్తనాళాలు ఉబ్బడం వల్లే ఆ ఇసుక పోసిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు, రెటినైటిస్ మరియు ఐరైటిస్ వంటి తీవ్రమైన కంటి వ్యాధుల ప్రారంభ దశలో వాడితే ఆ వ్యాధి ముదరకుండా అక్కడికక్కడే ఆగిపోతుంది. కళ్లలో ఇసుకపోసిన ఫీలింగ్ రక్తనాళాలు ఉబ్బడం వల్ల వస్తుందని నాకిప్పుడే అర్థమైంది. మరి తలనొప్పి, చెవి నొప్పి లాంటివి కూడా ఇదే రక్త ప్రసరణ సమస్య వల్ల వస్తాయా? అవునండి. తలకు రక్తం ఎక్కువగా చేరడం వల్ల, అంటే కంజెషన్ వల్ల వచ్చే తలనొప్పికి ఇది వాడాలి. ముఖ్యంగా ఎండవేడికి లేదా విపరీతమైన కోపం వల్ల వచ్చే తలనొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ నొప్పులు చల్లదనం తగిలితే తగ్గుతాయి. ఓకే. మరి చెవి, ముక్కు సమస్యలకు? చెవి నొప్పి ప్రారంభ దశలో లోపల ఎర్రబడటం, చెవిలో హోరుకి ఇది అద్భుతం. అలాగే ముక్కు నుంచి ఎర్రటి రక్తం కారినా లేదా జలుబు ప్రారంభ దశలో ఉన్నా దీని వాడాలి. నోరు, పళ్ళు సమస్యలకు కూడా వాడవచ్చా? ఖచ్చితంగా. పంటి నొప్పికి ఇది ఒక విలక్షణమైన మందు. ఇక్కడ ఒక అద్భుతమైన లక్షణముంది. వేడి వస్తువులు లేదా వేడి కాఫీ లాంటివి తగిలితే పంటి నొప్పి ప్రాణం తీసేలా ఎక్కువ అవుతుంది. అదే చల్లటి నీరు నోట్లో పోసుకుంటే నొప్పి తగ్గుముఖం పడుతుంది. అవునా? వేడికి పెరగడం, చల్లదనానికి తగ్గడం ఎందుకలా జరుగుతుంది? ఇన్ఫ్లమేషన్ ఉన్న చోట వేడికి రక్తనాళాలు మరింత వ్యాకోచించి, అంటే ఎక్స్పాండ్ అయి నరాలపై ఒత్తిడి పెంచుతాయి. అప్పుడు నొప్పి వస్తోంది. చల్లదనానికి అవి సంకోచించి నొప్పి తగ్గుతుంది. అలాంటప్పుడు
ఈ మందిస్తే ఆ కండరాల టోన్ని సరిచేసి శాశ్వత ఉపశమనమిస్తుంది. చాలా లాజికల్గా ఉంది. ఇక జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థల మీద ఇది ఎలా పనిచేస్తుందో చెప్పండి. ముఖ్యంగా ఇది గాయకులకు వాయిస్ టోనర్ అని నేనెక్కడో చదివాను. మీరు చదివింది 100% నిజం. గొంతు బొంగురు పోవడమంటే స్వరపేటిక కండరాలు అలిసిపోయి అక్కడ వాపు రావటం. ఫెర్రం ఫాస్ఫోరికం ఆ కండరాలకు తక్షణమే ఆక్సిజన్ పంపి వాపును తగ్గిస్తుంది. అందుకే గాయకులకు ఇది అద్భుతమైన వాయిస్ టోనర్. ఇక శ్వాసకోశ వ్యవస్థలో న్యూమోనియా, ఫ్లూ ప్రారంభ దశలో ఇది రక్షిస్తుంది. మరి జీర్ణ వ్యవస్థ విషయానికి వస్తే పొట్టలో వాపు అంటే గ్యాస్ట్రైటిస్, అలాగే జీర్ణం కాని ఆహారం, వాంతులవ్వటం, రక్తంతో కూడిన పైల్స్కు ఇది సాయపడుతుంది. గుండె దడ, వేగవంతమైన నాడీ, యాన్యూరిజం వంటి రక్త ప్రసరణ సంబంధిత సమస్యల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇంకా పురుషుల, స్త్రీల ప్రత్యేక సమస్యలేమైనా ఉన్నాయా ఇందులో? పురుషుల్లో వృషణాల వాపు అంటే ఆర్కైటిస్, తొలిదశ వెరికోసెల్ నొప్పికి ఇది సూచించబడుతుంది. స్త్రీలలో వేడి ఆవిర్లతో కూడిన ఋతుశూల, వాంతులున్నప్పుడు వాడాలి. కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలపై ఎలా పనిచేస్తుంది? కీళ్ల నొప్పులు కదిలితే ఎక్కువ అవటం దీని ముఖ్య లక్షణం. చర్మంపై మీజిల్స్, సెగగడ్డలు, ఎర్రటి దద్దుర్లు రాగానే వాడితే అవి పక్వానికి రాకుండానే అంటే చీము పట్టకుండానే తగ్గిపోతాయి. కేవలం 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 1. కదలిక వల్ల వ్యాధి లక్షణాలు ఎక్కువ అవడం, దీన్నే వర్స్ ఫ్రమ్ మోషన్ అంటాం. 2. వేడి వల్ల లేదా వేడి వాతావరణం వల్ల బాధలు ఎక్కువ అవడం. 3. చల్లటి గాలి లేదా చల్లటి ప్రయోగాల వల్ల ఉపశమనం కలగడం అంటే బెటర్ ఫ్రమ్ కోల్డ్. వీటికి తోడు ఎర్రటి రక్తస్రావం. ఇవి కనిపిస్తే ఫెర్రం ఫాస్ఫోరికం మన మొదటి ఎంపిక కావాలి. అద్భుతం. మనం ఎన్నో థియరీ విషయాలు నేర్చుకున్నాం, కానీ వీటిని ఆచరణలో ఎలా ఉపయోగిస్తారో ఒక 2-3 క్లినికల్ కేస్ ఎగ్జాంపుల్స్ వివరిస్తారా? అప్పుడే మాకు ఆ లాజిక్ పూర్తిగా అర్థమవుతుంది. తప్పకుండా. డాక్టర్ దికర్మన్ గారు పరిశీలించిన ఒక ఆసక్తికరమైన కేసు చెబుతాను. ఒక బాలుడు రాత్రి కాకుండా కేవలం పగటిపూట నిద్రలో పక్క తడిపేవాడు. ఇది ఒక విచిత్ర లక్షణం. అవును, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డయోర్నల్ ఎన్యూరిసిస్ అని. అదే. డాక్టర్ గారు ఆ పిల్లవాడి మూత్రాశయ స్పింక్టర్ కండరాల బలహీనతను గుర్తించి ఫెర్రం ఫాస్ఫోరికం ఇవ్వగానే ఆ కండరాలకు తిరిగి టోనొచ్చి వ్యాధి సంపూర్ణంగా నయమైంది. గ్రేట్. అంటే పైకి కనిపించే లక్షణాన్ని కాకుండా దాని వెనక ఉన్న కండరాల లోపాన్ని పట్టుకుని సరిచేశారన్నమాట. అవును. 2వ కేసు శ్వాసకోశానికి సంబంధించింది. ఒక చిన్న పిల్లాడికి విపరీతమైన న్యూమోనియా లక్షణాలు ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా మారిపోయి గాలి కోసం అల్లాడిపోతున్నాడు. డాక్టర్ గారు ఆ ప్రథమ దశ తీవ్రతను గమనించి ఈ ఔషధాన్ని తరచుగా ప్రతి అరగంటకొకసారి ఇచ్చారు. మరి రిజల్ట్ ఎలా వచ్చింది? మరుసటి రోజు ఉదయానికే ఆ పిల్లాడు ఎంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ఆడుకుంటూ కనిపించాడు. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ సరఫరాను ఇది ఎంత వేగంగా పునరుద్ధరించిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వావ్! ఒక్క రాత్రిలోనే అంత అద్భుతమైన మార్పొచ్చిందా? మరి పంటినొప్పి లాంటి కేసులో ఇదెలా పనిచేసింది? ఇది 3వ అద్భుతమైన ఉదాహరణండి. ఒక రోగి విపరీతమైన పంటి నొప్పితో బాధపడుతున్నాడు. వేడి పానీయాలు తాకితే ఆ నొప్పి ప్రాణం తీసేలా వస్తోంది. కానీ ఫ్రిడ్జ్లోని చల్లటి నీరు నోట్లో పోసుకుంటే ఉపశమనం కలుగుతోంది. ఆహా, ఇందాక మీరు చెప్పిన కీనోట్ సిమ్టమ్ కదా ఇది? సరిగ్గా పట్టుకున్నారు. ఈ ఖచ్చితమైన లక్షణాన్ని పట్టుకుని ఈ మందు ఇవ్వగానే తక్షణ ఉపశమనం లభించింది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉబ్బిన నరాల్ని ఇది వెంటనే శాంతింపజేసింది. ఆ పంటినొప్పి కేసైతే చాలా ప్రాక్టికల్గా ఉంది. సరే, ఇన్ని ఉపయోగాలున్న దీన్ని ఏ పొటెన్సీలో వాడాలి? బయోకెమిక్ విధానంలో ఇది 3x, 6x, 12x పొటెన్సీలలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి దీన్ని ఎంచుకోవాలి. తీవ్రమైన జ్వరం లేదా వాపు ఉన్నప్పుడు 3x లేదా 6x వాడాలి. అదే దీర్ఘకాలిక సమస్యలకైతే మన క్లాసికల్ హోమియోపతిక్ స్టాల్వర్డ్స్, ముఖ్యంగా కెంట్ లేదా బోరిక్ అండ్ డ్యూయి గారు సూచించినట్లుగా 30x, 200x వంటి అధిక పొటెన్సీల్ని వాడాల్సి ఉంటుంది. ఓకే, మరి మోతాదు ఎంత ఉండాలి? పిల్లలకు, పెద్దలకు ఒకేలా ఇస్తారా? లేనండి, వయస్సును బట్టి మారుతుంది. శిశువులకు 1-2 మాత్రలు, పిల్లలకు 2-3 మాత్రలు, పెద్దలకు 4 మాత్రలు వాడాలి. వృద్ధులు కూడా 4 మాత్రలే. కాకపోతే వారు నీటిలో కరిగించి తీసుకోవచ్చు. ఎక్యూట్ కేసుల్లో అయితే, అంటే తీవ్రమైన జ్వరంలో, అప్పుడు ప్రతి అరగంటకొకసారి కూడా వాడవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయమండి, వీటిని మామూలు మందుల్లాగా నీళ్లతో మింగేవచ్చా? అస్సలు కూడదు. డాక్టర్ షూస్లర్ గారి మేధావితనం ఇక్కడే ఉంది. ఈ మందును
నేరుగా నీళ్లతో మింగేసి కడుపులోకి పంపితే మన జీర్ణాశయంలో ఉండే గ్యాస్ట్రిక్ ఆమ్లం ఆ ఐరన్ ఫాస్ఫేట్ను క్లోరైడ్గా మార్చేస్తుంది. అరెరే, అంటే దాని అసలు గుణం పోయి మందు వృధా అవుతుందన్నమాట. అవును. కాబట్టి ఈ మాత్రలను ఎప్పుడూ నోట్లో వేసుకుని చప్పరించాలి. అప్పుడే అది లాలాజలం ద్వారా నోటిలోని శ్లేష్మ పొరల గుండా నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. వావ్! మందుని ఎందుకు చప్పరించాలో దీని వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందన్నమాట. మరి దీని దెబ్బలు తగిలినప్పుడు బాహ్యంగా కూడా పూయవచ్చా? ఖచ్చితంగా. డాక్టర్ ఎరిక్ ఎఫ్.డబ్ల్యూ. పావెల్ గారు దీని బాహ్య ప్రయోగాన్ని బాగా సూచించారు. గాయాలు తగిలి చర్మం ఎర్రగా వాచినప్పుడు లేదా కీళ్లు బెణికినప్పుడు ఈ మాత్రలను కొద్దిగా నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని ఒక లోషన్లాగా పైన రాయడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. కేవలం కడుపులోకి తీసుకోవడమే కాదు, పైపూతగా కూడా వాడుకోవచ్చు. మరి ఇతర టిష్యూ సాల్ట్స్తో దీనికెలాంటి సంబంధముంది? జ్వరంలో ఈ మందు వాడిన తర్వాత రోగికి చెమటపట్టి జ్వరం తగ్గుముఖం పడుతున్నప్పుడు కాలీమూరు వాడాల్సుంటుంది. ఇక రక్తహీనతలో అయితే కాల్కేరియా ఫాస్తో కలిపి వాడితే అద్భుత ఫలితాలుంటాయి. ఇతర సాధారణ హోమియోపతి మందులతో దీన్ని ఎలా పోల్చవచ్చు? జ్వరం తీవ్రతలో చూస్తే ఇది అకోనైట్ మరియు బెలడోనాకి అలాగే జెల్సిమియంకు మధ్యస్థంగా పనిచేస్తుంది. కదిలితే నొప్పి ఎక్కువ అవడం అనే లక్షణంలో బ్రయోనియాతో, గాయాల విషయంలో ఆర్నికాతో పోర్చవచ్చు. ఈ కాన్స్టిట్యూషనల్ మందులు వాడుతున్నప్పుడు దీన్ని కూడా వాడవచ్చా? అవునండి. వీటిని ప్రధాన మందులతో పాటు ఒక సపోర్టివ్ రెమెడీగా సమాంతరంగా వాడుకోవచ్చు. దీనివల్ల ముఖ్యమైన మందుకు ఎలాంటి అంతరాయం కలగదు. చాలా బాగుంది. అయితే దీనికి ఏమైనా జాగ్రత్తలు, పరిమితులు ఉన్నాయా? ఏ స్టేజ్లో దీన్ని వాడకూడదు? ఒకటే ముఖ్యమైన పరిమితి. జ్వరం లేదా వాపు తీవ్ర దశ దాటిపోయి ఆ ప్రదేశంలో చీము చేరడం ప్రారంభమైన తర్వాత ఈ ఫెర్రం ఫాస్ఫరికం అస్సలు పనిచేయదు. అప్పుడు ఆ దశకు తగిన వేరే మందులకు మనం మారాల్సిందే. చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మన శ్రోతలకొచ్చే కొన్ని సాధారణ సందేహాలను, తరచుగా అడిగే ప్రశ్నలను మీ ముందుంచుతాను. మొదటి ప్రశ్న: శరీరంలో ఎక్కడి నుంచి రక్తం వచ్చినా దీన్ని వాడవచ్చా? రక్తం స్వచ్ఛమైన ఎరుపు రంగులో ఉంటే నిస్సందేహంగా వాడవచ్చండి. రెండవది, జ్వరంలో ఈ మందు వాడకం ఎప్పుడు ఆపాలి? రోగికి స్వేదం అంటే చెమట పట్టి జ్వరం తగ్గుముఖం పట్టగానే ఈ మందు వెంటనే ఆపివేయాలి. మూడవ ప్రశ్న: ఇది కేవలం పిల్లలకు మాత్రమేనా, పెద్దలు కూడా వాడవచ్చా? ప్రతి వయసు వారికి కణాల స్థాయిలో ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఇది అందరికీ అద్భుతంగా పనిచేస్తుంది. నాలుగవ ప్రశ్న ఇది: గాయాలకు, బెణుకులకు ఎలా పనిచేస్తుంది? గాయం తగిలిన వెంటనే శరీరం రక్తాన్ని అక్కడికి పంపుతుంది కదా, ఆ వచ్చే మొదటి వాపును, ఎరుపును ఇది వెంటనే లాగేస్తుంది. ఇక చివరిగా ఐదవ ప్రశ్న: రక్తహీనత అంటే ఎనీమియా ఉన్నవారిలో ఇది వేసుకుంటే నేరుగా ఎర్ర రక్తకణాలు పెరిగిపోతాయా? లేదండి, ఇది చాలామందికి ఉండే అపోహ. ఇది నేరుగా కొత్త కణాలను సృష్టించదు, కానీ ఉన్న హిమోగ్లోబిన్ను వృద్ధి చేసి ఆ రక్తం ఆక్సిజన్ని అందించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కాల్కేరియా ఫాస్తో కలిపి వాడితే అప్పుడు కణాల ఉత్పత్తి పెరుగుతుంది. చాలా లోతైన విశ్లేషణ. ఒక్కసారి సారాంశం చూసుకుంటే, ప్రథమదశ వాపులు, ఏ రకమైన జ్వరాలైనా సరే, స్వచ్ఛమైన ఎర్రటి రక్తస్రావం, మన శరీరంలో ఆక్సిజన్ క్యారియర్ మరియు కదిలితే వచ్చే నొప్పులకు, వేడితో ఎక్కువయ్యే బాధలకు ఈ ఫెర్రం ఫాస్ఫోరికం ఖచ్చితమైన పరిష్కారం అని మనం తెలుసుకున్నాం. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ మందును చప్పరించి మాత్రమే తీసుకోవాలి. అవునండి, మనం చెప్పుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కవర్ అయ్యాయి. ఈనాటి విశ్లేషణ నన్నొక కొత్త ఆలోచనలో పడేసింది. దానికి జ్వరం ఎందుకొచ్చిందో అర్థం చేసుకోకుండా ప్రతి చిన్నదానికి భయపడి ఆ జ్వరాన్ని అణిచివేయడం ఎంతవరకు సబబు చెప్పండి? మన శరీరపు సొంత వైద్యుడిని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం శరీరానికి ఆక్సిజన్ అందించే, కండరాలకు బలాన్నిచ్చే అద్భుతమైన వాహకం గురించి తెలుసుకున్నాం. మరి నరాల బలహీనతలకు, మెదడు చురుకుదనానికి, మన శరీరంలోని వైర్లలాంటి నాడులకు అవసరమైన మరో అద్భుతమైన లవణం గురించి మన తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం. అదే టిష్యూ సాల్ట్ నంబర్ 5. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.